దేవుని నామమునకు స్తోత్రము మహిమ కలుగునుగాక. సహోదరులారా, లోకములో ఉన్న మానవాళి రక్షణ కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తలో చెప్పబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు అని పరిశుద్ధ గ్రంథము ప్రకటిస్తూ ఉంది. అయితే దేవుడు ప్రేమించిన కారణాన్ని బట్టి మనుషులకు ఏం చేశారు అనే విషయాన్ని క్షుణ్ణంగా దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉంది. ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు ఆయన అనుగ్రహించారు అని చెప్పబడి ఉంది. దేని కొరకు ఇచ్చారు? మానవ జాతి పాప శాప పంకిణములలో మగ్గిపోయిచుండగా, మనుషుడు ఈర్ష్య ద్వేషాలు అసూయలతో మానవ జాతి బ్రతుకుచుండగా, వారికి తద్వారా వచ్చిన పాపము దోషమును బట్టి మానవ జాతిని విడిపించుటకు, రక్షణ మార్గము తెరుచుటకు దేవుడు లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను యేసు ప్రభుని చూచినప్పుడు, యేసులో ఒక విధేయత కలిగిన గొర్రె స్వభావమును, యేసులో గొర్రె పిల్ల వైపు మనము చూచినప్పుడే ఆ ఒక్క రక్షణ అనుభవాన్ని పొందుకోగలము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తునో అలాగునే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను అని యోహాను సువార్తలో 3వ అధ్యాయము 14-15 వచనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు యేసు మీద ఈ లోక రక్షణ, విడుదల, పాప విమోచన ఈ భారాన్నంతా కూడా తండ్రైన దేవుడు యేసు క్రీస్తు భుజముల మీద వేశారు. ఆ భారం అంతా కూడా ఆయన యెరూషలేము వీధులలో ఆ భారమంతా మోసుకొనుచు, కొరడా దెబ్బలు తింటూ, ముళ్ళ కిరీటము చేత గాయపరచబడి, ఉమ్ముల చేత అవమానించబడి, గేలి చేయబడి, కాళ్ళల్లో రాళ్ళు ముళ్ళు గుచ్చబడి, చెంపల మీద కొట్టబడి, ప్రవచించమని హేళన చేయబడి, అపహాసము చేసి, ఇన్ని పరిస్థితులు, ఇన్ని దెబ్బలు అనుభవించడానికి గల కారణము మనుషులకు స్వస్థత అనుగ్రహించుటకు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు రోగ స్వస్థత, హృదయాలు జబ్బుతో, పాపపు రోగముతో పీడించబడుతున్న ప్రతి వారికి స్వస్థత అనుగ్రహించటానికి ఆయన పవిత్రమైన రక్తము ఆయన కార్చవలసి వచ్చినది. మన కొరకు ఆయన ఒక్క రక్తపు బొట్టు కూడా ఏవి తన శరీరములో మిగుల్చుకోలేదు. తన రక్తము, తన శరీరములో ఉన్న నీరు సమస్తమును కూడా బయటికి ఒలికించారు ప్రభు అయిన యేసు క్రీస్తు. సిలువలో అనుభవించిన వేదన, దుఃఖము, బాధను మనము చూచినప్పుడు అది, ఆ దృశ్యము నీ హృదయములో ఒక
భావ ఉద్రేకాన్ని కలిగించేది కాదు, కానీ ఆ భావనలతో, ఆ ఆలోచనలతో నీ జీవితము పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండటానికి తండ్రి అయిన దేవుడు ఒక సదుపాయము తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకి ఆ సౌలభ్యము ప్రభువు మనకి కలుగు చేశారు. ఎఫెసీ పత్రిక 1:7 చూసినట్లయితే, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ పురుని యందు ఆయన రక్తము వలన మనకు పాప క్షమాపణ కలుగుచున్నది అని, దాని ద్వారా మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుంది అని, దాని ద్వారా మాత్రమే పొందుకోగలమని పౌలు రక్షణ పొందిన జనాంగానికి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. గమనించాలి వింటున్న వాళ్ళారా, మీరు మీ జీవితంలో ఇట్టి అనుభవాలు ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంచె దినాలలో సమాధానము ఏమాత్రము లేని ఈ క్రైస్తవ లోకంలో క్రైస్తవ బిడ్డలందరికీ ఊరట కలిగించటానికి, విశ్వాసము పెంపారు చేయటానికి, ధైర్యమును కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ ఈ ప్రవచన వాక్కుల ద్వారా దేవుడు మిమ్మలను ప్రేరేపించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు బలపరిచి ఆదరించి మీ ముందున్న జీవితాలను ముందుకు కొనసాగటానికి ప్రభువు మిమ్మల్ని బలపరచునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.